అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చిట్టిపెద్ది ఉమ్మగారు రచించిన టీవీ ఉందిగా అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. ఆచ్ఛాదన లేని శరీరం మీద సూర్యప్రతాపం చురుక్కుమంటుంటే, ఒళ్లంతా నీరు కారుస్తుంటే, తుడుచుకోవడానికి కూడా లేకుండా 2 చేతుల్లో 2 సంచులు బరువుతో ఉస్సూరంటూ ఇంట్లోకి అడుగుపెట్టాడు సూర్యనారాయణ శాస్త్రి. ముందు గదిలో కుర్చీలో జారి కూర్చొని ఎదుటి స్టూల్ మీద కాళ్లు జాపుకొని అరటిపండు ఆరగిస్తూ టీవీ చూస్తున్న కొడుకు శంకరాన్ని చూడగానే ఒళ్ళు మరింత మండిపోయింది శాస్త్రిగారికి. ఎప్పుడు తిండేనా? ఆ 10వ తరగతి ఈ జన్మలో పాస్ అవడం ఉందా లేదా? చెమటతో తడిసి ముద్దైన మొహాన్ని కండువాతో తుడుచుకుంటూ అరిచారు శాస్త్రిగారు. శంకరం 10వ తరగతి పరీక్షలకి 3 ఏళ్ల నుంచి వెళ్లి వస్తూ అటు బోర్డు సహనానికి ఇటు తండ్రి సహనానికి పరీక్ష పెడుతున్నాడు. అబ్బా, ఎందుకండి అలా అరుస్తారు? పాపం పిల్లాడు పొద్దస్తమాని ఏం చదువుతాడు? జానకమ్మ భర్త మీద విసుక్కొని సంచుల్లో సామాన్లు బయటకు తీయటం మొదలుపెట్టింది. సంచుల నిండా స్వీట్లు, పళ్ళు, బియ్యం, పప్పులు, కొబ్బరి చెక్కలు. రామ్నగర్ చుట్టుపక్కల అన్ని కాలనీల్లోనూ మంత్రం క్షుణ్ణంగా తెలిసిన బ్రాహ్మడని శాస్త్రిగారికి మంచి పేరు ఉంది. ఆయనంటే మంచి గౌరవం ఉంది. అందుకే రోజు ఎక్కడో అక్కడ పూజలు, వ్రతాలు అంటూ వెళ్లి వస్తూనే ఉంటారు. సీజన్లో పెళ్లిళ్ళు, ఒడుగులు సరేసరి. సంపాదన బాగానే ఉంటుంది. అదీ కాకుండా ఎప్పుడూ ఇంటి నిండా స్వీట్లు, పళ్ళు, కొబ్బరి చెక్కలు సరేసరి. శంకరన్ తల్లిచాటుగా అందించిన లడ్డూలు, ఆపిల్ పండు, గారెలు పట్టుకొని వేరే రూంలోకి వెళ్లిపోయాడు వాటి పని పట్టడానికి. ఇంటి నిండా ఎప్పుడు ఉండే స్వీట్లు, పళ్ళు అన్నీ తిని తిని శంకరం గున్నయ్యేనుగులా తయారయ్యాడు. స్కూల్కి వెళ్లి రావడం అన్నది కూడా లేదేమో, విపరీతమైన ఒళ్ళొచ్చింది. బోలెడు సంపాదిస్తున్నాడు కాబట్టి అమ్మాయి అరుణకి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చేయగలిగాడు. కాని శంకరం రోజురోజుకి అడ్డంగా అంగుళాల్లో చుట్టుకలత పెంచుకుంటూ పోతున్న కొడుకుని చూస్తే సూర్యనారాయణకి దిగులు ముంచుకొస్తుంది. రేపటి నుంచి ఆ వెధవని 4 మంత్రం ముక్కలైనా నేర్చుకోమను. చదువు ఎలాగో అంటుకోనంటుంది. పనికిమాల వెధవ, పనికిమాల వెధవ అని సూర్యనారాయణ గారు తిట్ల దండకం చదువుతూ బావి దగ్గర చేదుతో నీళ్లు తోడుకొని నెత్తిమీద గుమ్మరించుకున్నారు. తీరిగ్గా పడుకొని ఆదివారం ఆనందాన్ని అనుభవిస్తున్న శ్రీహరి శాస్త్రిగారి దండకాన్ని వింటూ నవ్వుకున్నాడు. రోజుకోసారైనా శాస్త్రిగారు కొడుకుని పనికిమాలిన వెధవాను తిట్టకుండా ఉండడు. అయితే ఆ దండకం శంకరం మీద ఆవగించంత ప్రభావమైనా చూపించదు. దున్నపోతు మీద వాన కురిసినట్టే. బాబాయ్ గారిని చూస్తే జాలేస్తుందండి. ఆ శంకరాన్ని చూశారా? ఇటు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, అటు పౌరహిత్యము పనికిరాదు. నిజంగా పనికిమాలిన వెధవే. అబ్బా, నువ్వు కూడానా సునంద? ఎలాగూ బతకలేకపోడులే. మెల్లగా ఏదో వ్యాపారం చేసుకుంటాడు. ఇంకో 2 ఏళ్లు పోయాక బుర్రలో సరుకుండాలి వ్యాపారం చేయడానికి. సునంద తేలిగ్గా తీసిపారేసింది. శాస్త్రిగారికి మళ్ళీ శంకరం ఒట్టి పనికిమాళ్ల వెధవాన నమ్మకం సునందకి. సునంద, ఆర్ యు రెడీ? ఆఫీస్ నుంచి ఎలాగో 1 గంట ముందు బయటపడి ఇంటికొచ్చిన శ్రీహరికి అలంకరించుకున్న సునంద దర్శనమవుతుందనుకుంటే అప్పలమ్మల అంట్లుతో ఉంటూ కనిపించింది. ఏంటి సునంద, నీ పుట్టినరోజు కోరిక తీర్చకపోతే ఏడాదంతా సాధిస్తావని నేను నానా నాటకాలాడి పర్మిషన్ తీసుకొస్తే ఇంకా తయారవ్వకుండా ఏం చేస్తున్నావు? పని మనిషి వస్తానని చెప్పి హ్యాండ్ ఇచ్చిందండి. ఇదిగో ఇంతవరకు చూసి ఇక పని మొదలుపెట్టాను. శ్రీహరికి మహదానందంగా ఉంది. పనిపిల్ల పద్మకి లోపలే ధన్యవాదాలు చెప్పుకున్నాడు. సునంద ప్లాన్ ప్రకారం మల్టీప్లెక్స్ లో సినిమా, ఆ తర్వాత మంచి హోటల్లో డిన్నర్. 1000కి కాస్త అటు ఇటు ఖర్చు. అయిష్టంగానే సునంద కోరిక కాదనలేక ఒప్పుకున్నాడు. ఒక్క పూటకి అన్నేసి 100 జేబులోంచి ఎగిరిపోతాయి అనుకున్నప్పుడల్లా ఆనందం ఆవరైపోతుంది శ్రీహరికి 4 రోజులుగా. మరి సినిమా? శ్రీహరి అమాయకంగా మొహం పెట్టి అడిగాడు. సినిమానా సింగినాదమా? నేను అనుకోవడము అది జరగడము కూడానా? దేవుడు వరమిచ్చినా పూజారి అడ్డుపడ్డట్టు మీరు ఒప్పుకొని టైంకి వచ్చినందుకు పని మనిషి నాగా. సునంద అంట్లుతోమి పక్కన పెడుతూ అంది. పనులెక్కడికి పోతాయి? రేపు చేసుకోవచ్చులే. ఎక్కడవక్కడ వదిలేసి బయలుదేరు. శ్రీహరి మాట వరుసకి అన్నాడు. ప్రొద్దున్న పులిహోర, పాయసం, బూర్లు అంటూ బోలెడు వంట చేశాను. అంట్లన్నీ సింకులోనే ఉన్నాయి. ఇప్పుడు తోమకపోతే రేపొద్దున పిల్లలకి టిఫిను, మీ భోజనం, పిల్లలకి లంచ్ బాక్సులు అన్నిటికీ తడుముకోవాలి. పిల్లల యూనిఫామ్, సాక్సులు ఉతక్కపోతే రేపటికి ఆరవు. పోనీలే, ఇంకో రోజు ఎప్పుడైనా వెళ్దాం. సినిమాకి అందుకోలేం కాని కాసేపు సరదాగా బజార్లో తిరిగి డిన్నర్ చేసి వద్దామా? 1 గంటలో అన్ని పనులు అయిపోతాయి. సునంద మాటలు శ్రీహరి ఆనందాన్ని సగం తుంచేశాయి.
1000లో సగం ఖర్చు తప్పదన్నమాట. పోని సగం ఖర్చు సగం మిగులు. అమ్మాయి సునంద ఆ పద్మ పీనుగు ఏం చేసిందో చూసావా? జానకమ్మగారు పెరటి గుమ్మంలోంచి లోపలికొస్తూ అంది. మా నాన్న చెట్టు నుంచి పడ్డాడు, ఆస్పత్రికి పోవాలి అని ఏడ్చి పనికి నాగా పట్టడమే కాకుండా డబ్బులు కూడా అడుక్కుపోయిందా? అంతా ఒట్టిదట. నీకెలా తెలుసు? సునంద ఆశ్చర్యంగా చూసింది. కూరకి బజార్కెళ్తే దానమ్మ యాదమ్మ కనిపించి చెప్పింది. చిరంజీవి కొత్త సినిమాకి వెళ్ళిందట. ఒట్టి పని బద్దకస్తురాలు. పని ఎగ్గొట్టడానికి రోజుకో వేషం వేస్తుంది. దీంతో చచ్చే చావుగా ఉందని వాపోయింది. యాదమ్మ వచ్చినన్నాళ్ళు ఏదో టైంకి పనయ్యేది. పద్మ పెద్దదయిందంటూ మనెళ్ల మీదకి దాన్ని తోసేసింది. ఇదిగో ఇదొచ్చినప్పట్నుంచి మన పాటలు మనం పడాల్సి వస్తోంది. సునందకి ఒళ్లంతా భగభగ మండిపోతోంది. పని ఎగ్గొట్టడమే కాకుండా తాము వెళ్లాలనుకున్న సినిమాకి అది వెళ్లిపోయినందుకు. రేపొద్దునొస్తే ఆ పనికిమాలిందాన్ని పనిలోకి రావద్దని చెప్పి చేతులు దులుపుకుందాం. మనకి వేరే పని వాళ్ళు దొరకరా ఏంటి? జానకమ్మ దీర్ఘంతో ఏకీభవించింది సునంద. సునంద, రేపు నా ఫ్రెండ్ కొడుకు రామవరం నుంచి వస్తున్నాడు. 2 రోజులుంటాడు. ఇక్కడేదో పని మీద వస్తున్నట్ట. ఫోన్ చేశాడు. శ్రీహరి ఓ రోజు సాయంత్రం ఇంటికొస్తూనే సునందకి చెప్పాడు. ఎవరు? నువ్వు చూడలేదులే. చల్లప్ప అని నా ఫ్రెండ్. చిన్నప్పుడు ఒకే స్కూల్లో చదువుకున్నాం. మేము వాళ్ళింట్లో అద్దెకుండేవాళ్ళం. వాళ్ళది బట్టల వ్యాపారం. వాళ్ళ నాన్న ఉన్నన్నాళ్ళు బాగానే నడిచింది. ఆ తర్వాత ఏమైందో షాప్ అమ్మేసి బాకీలు తీర్చాడట. వేరే పని ఏదైనా వెతుక్కుంటాడట. ఏం పని దొరుకుతుందో. మహా బద్ధకస్తుడు. ఒట్టి పనికిమాలిన వెధవ చల్లప్ప. చల్లని అప్ప అన్నమాట. పోనీండి, మీకు మీ ఫ్రెండ్ పోలికి రాలేదు. సునంద సరదాగా టీజ్ చేసింది. వర్క్ ఎగ్గొట్టడంలో, ఇంట్లో పని ఎగ్గొట్టడానికి రోజుకో కొత్త కథ చెప్పడంలో మహాదిట్ట. చదువు లేదు, ఏం ఉద్యోగం వస్తుంది వీడికి? శ్రీహరి పైకే అనుమానం వెళ్లబుచ్చాడు. మర్నాడు పొద్దున్నే చిన్న బ్యాగుతో దిగాడు చెల్లప్ప. సునంద అతిథి సత్కారం బాగానే చేసింది. 2వ రోజు సాయంత్రం స్వీట్ ప్యాకెట్ పట్టుకొచ్చాడు చెల్లప్ప. మొహం ఆనందంతో వెలిగిపోతోంది. నాకు ఓ టీవీలో స్క్రిప్ట్ రైటర్గా పని దొరికింది, చిరునవ్వుతూ చెప్పాడు చెల్లప్ప. కంగ్రాట్స్. శ్రీహరి ఆనందం వ్యక్తం చేసినా గొంతులో కించిత్ అసూయ తొంగి చూసింది. టీవీలో ఉద్యోగం అంటే 1000 లక్షల సంపాదన, రాజభోగం. ఎలా వచ్చింది? సునంద కుతూహలంగా అడిగింది. స్క్రిప్ట్ రైటర్స్ కావాలన్న ప్రకటన చూసి వెళ్లాను. ఓ సిచ్యువేషన్ ఇచ్చి ఓ ఎపిసోడ్కి సరిపడా స్క్రిప్ట్ రాయమన్నారు. నేనే ఫస్ట్ వచ్చాను. ఏం రాశారు? సునంద మరింత కుతూహలంగా అడిగింది. హీరో ఊరికి వెళ్తున్నాడు. వెళ్లేటప్పుడు ఆ తర్వాత ఏవైనా డైలాగులు రాయమన్నారు. అందరూ బోలెడు కథ రాశారు. నేను రాసిందిది. ఇదిగో. ఓ కాగితం చేతిలో పెట్టాడు. నాన్నా, నేను హైదరాబాద్ వెళ్తున్నాను. మంచిది నాన్నా, మళ్ళీ ఎప్పుడొస్తావు? వారంలో వచ్చేస్తాను. అమ్మా, ఆశీర్వదించమ్మా, హైదరాబాద్ వెళ్తున్నాను. అయ్యో, అపశకునం. వెళ్ళొస్తాను అనాలరా నాయనా. చెల్లి, నీకేం కావాలి చెప్పు హైదరాబాద్ నుంచి. అన్నయ్య, ఆకుపచ్చ రంగు గాజులు తీసుకురా. పచ్చగాజులు సీరియల్లో హీరోయిన్లా ఎప్పుడు చేతి నిండా గాజులు వేసుకోవాలని నా కోరిక. ఇదిగో ఇలాగే ఇంట్లో పని మనిషికి, పొరుగు వాళ్ళకి, ఫ్రెండ్స్ కి, అందరికీ హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పడంతోనే ఎపిసోడ్ పూర్తవుతుంది. కథ అరంగులం కదలకుండా అందరికంటే డైలాగులు చాలా చక్కగా రాశానని డైరెక్టర్ గారు చాలా మురిసిపోయారు. కథల రాయుడు, వీడికి మంచి అవకాశమే వచ్చింది. శ్రీహరి లోపలే అనుకున్నాడు. చెల్లప్ప పరివారంతో సహా హైదరాబాద్ మకాం మార్చేసి 4 సీరియల్స్ కి స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి 4 చేతులా సంపాదించడం మొదలుపెట్టాడు. శశాంక్ ఎలా చదువుతున్నాడు? 7వ తరగతి బోర్డుకే బోల్డ్ టెన్షన్. మా జయంత్ మ్యాథ్స్ లో మరీ వీక్ గా ఉన్నాడు. శ్రీహరి లంచ్ అవర్ లో కొలీగ్ శుభంకర్ తో మాటలు కలిపాడు. వెధవ బోర్డుదే ఉంది. మా వాడిని బీక్యూసీ కోసం రోజు నేను 2 గంటలు, మా ఆవిడ 2 గంటలు కోచ్ చేస్తున్నాము. చాలా మంది పనిచేస్తున్నారు. బీక్యూసీతో మొదలు పెడితే తర్వాత మాస్టర్ మైండ్, కేబీసీ. అబ్బో, అటు పేరు ఇటు డబ్బు. మొన్న మా అబ్బాయి ఓ సీరియల్లో హీరోయిన్ జడలో ఎన్ని నగరాలు ఉన్నాయి అన్నదానికి ఆన్సర్ కరెక్ట్ గా రాసి పంపిస్తే 29 అంగుళాల టీవీ బహుమతిగా వచ్చింది. నరేష్ పుత్రోత్సాహంతో పొంగిపోతూ అన్నాడు. కలిసొచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు అన్నట్టు మొన్న మా వదినగారు ఓ ఛానల్ వాళ్ళు ఫోన్ కొట్టు డబ్బు పట్టు ప్రోగ్రాంకి ఫోన్ చేసింది. టొమాటో రంగు తెలుపా ఎరుపా, 3 తర్వాత వచ్చే అంకే 4, 5.
మీరు ఫోన్ చేసిన ఛానల్ పేరేమిటి అన్న ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం ఇచ్చి 3 లక్షలు గెలుచుకుంది. మా ఆవిడ 10 ఏళ్ల నుంచి టీచర్ ఉద్యోగం చేస్తూ కూడా అంత సంపాదించలేదు. మోహన్ రావు ఆపోయాడు. మా అన్నయ్య గారి అమ్మాయి పావని 10వ తరగతి గట్టెక్కించలేక చతికిలబడింది. పెళ్లి చేద్దామంటే చదువు లేదు. సంబంధాలు వెనక్కి వెళ్ళాయి. ఎలారా దేవుడా అని బెంగ పెట్టుకున్నాం. పిల్ల బావుంది, వసపెట్టెలా నోరు ముయ్యకుండా వాగుతుంటుందని టీవీ యాంకర్ ఉద్యోగం కోసం ట్రై చేశాం. ఇదిగో ఇంకిప్పుడు పెళ్లి కొడుకులు లైన్ కడుతున్నారు. కాస్త దూరంగా కూర్చొని వీళ్ల మాటలు వింటున్న దామోదర్ లంచ్ బాక్స్ తో సహా వచ్చి కూర్చున్నాడు. సర్వకామితో ఫలదాయిని, సర్వరోగ నివారిణిలాగా సమస్య ఏదైనా సొల్యూషన్ ఒకటే అన్నట్టు అన్నింటికి టీవీ మీద ఆశలు పెట్టుకుంటున్నారు జనం. ఏనాడో నాడు టీవీ మాత కరుణించకపోదా, కాసుల వర్షం కాకపోతే గిఫ్టుల వర్షమైనా కురిపించకపోదా అన్న ఆశ టీవీకి అతుక్కుపోయేట్టు చేస్తోంది. మ్యాజిక్ బాక్స్ నుంచి వస్తున్నట్టు వాషింగ్ మిషన్లు, మైక్రోవేవ్ ఓవెన్ నుంచి పట్టుచీరలు, బంగార నగల దాకా అన్ని అందులోంచి రాలుతున్నాయి. మరి అరగంటలో అదృష్టవంతులని లక్షాధికారులుగా, కోటీశ్వరులుగా చేస్తోంది టీవీ. అన్నింటికీ టీవీ ఉందిగా అన్న ఆశ, భరోసా. నిజమేనేమో, పనికిమాలిన వెధవాని రోజుకి 4 సార్లు తండ్రితో తిట్లు తినే శంకరం ఓ టీవీ డైరెక్టర్ కళ్లల్లో పడ్డాడు. అలాంటి భారీ కాయం కోసమే వెతుకుతున్నామని చెప్పి తన సీరియల్లో ఓ వేషం ఇప్పించాడు. 6 నెలల్లో 1 డజన్ ఛానళ్లలో 1 డజన్ సీరియల్లో వేషాలు వేస్తూ శంకరం పెద్ద పేరున్న నటుడైపోయాడు. శాస్త్రిగారు అద్దెవాటా వదిలేసి సొంత బంగ్లాకి వెళ్ళిపోయారు. శ్రీహరి ఆలోచనల్లో పడ్డాడు. ఏమండోయ్, ఇదిగో మన పని మనిషి పద్మ ఇప్పుడు హీరోయిన్ వేషాలేస్తోంది. పనికి మాలిందని రోజు తిట్టేదాన్ని ఎలా ఎదిగిపోయిందో. ఆఫీస్ నుంచి వచ్చిన శ్రీహరికి మంచినీళ్లు అందిస్తూ టీవీ వైపు చూపించింది సునంద. పద్మ పనిచేసే ఇళ్లలో టీవీల్లో చిల్లరమల్లర పనులు చేసే బ్రహ్మానందం ఇల్లొకటి. రోజుకో దొంగ ఏడుపు ఏడ్చి పని ఎగ్గొట్టే పద్మ ఏడుపులో బ్రహ్మాండమైన నటన చూసిన బ్రహ్మానందం పద్మకి ఓ ఏడుపుగొట్టు సీరియల్లో ఓ ఏడుపుగొట్టు పాత్ర ఇప్పించాడు. పద్మ సహజంగానే బ్రహ్మాండంగా నటించి ఓహో అనిపించుకుంది. అంటే పద్మ పాచి పని మానేసి 10 సీరియళ్లలో నటించే పని మొదలుపెట్టింది. దాని తల్లి యాదమ్మ కూడా కూతురుతో పాటు అడపాదడపా టీవీ వేషాలేస్తోంది. చూస్తుండగానే పద్మ పూరి గుడిసె నుంచి ఫ్లాట్కి మారిపోయి కార్లలో తిరుగుతోంది. 1/2 అడుగు వెడల్పున్న పట్టుచీర కట్టుకొని మొగుడు ఎవరి వలలోనో చిక్కుకున్నాడని ఏడుస్తూ వాపోతోంది పద్మ. ఎంతసేపు ఈ సీరియల్ గోలైనా? జయంత్ని పట్టించుకోకుండా సీరియల్ ముందే కూర్చుంటున్నావు. వాడి ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చిందా? ఈసారైనా లెక్కల్లో మార్కులు బాగా వచ్చాయా లేదా? ఏరా జయంత్, నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏది? అప్పుడే ఆడుకొని లోపలికొస్తున్న జయంత్ క్రికెట్ బ్యాట్ లోపల పెట్టి ప్రోగ్రెస్ రిపోర్ట్ తెచ్చి తండ్రికి ఇచ్చాడు. ప్రోగ్రెస్ రిపోర్ట్లో అంకెలు చూసిన శ్రీహరి అగ్గి మీద గుగ్గిలమై రంకలు వేయటం ప్రారంభించాడు. ఏ సబ్జెక్టులోనూ 4 పదులు దాటలేదు మార్కులు. లెక్కల్లో మరీ అధ్వానం. 25. అటు స్కూల్కి ఇటు ట్యూషన్కి బోలెడు డబ్బులు పోస్తున్నాను, మార్కులు మాత్రం రావటం లేదు. అబ్బా, ఎందుకండి అలా తిడతారు? లెక్కల్లో మార్కులు రాకపోతే నష్టమేమీ లేదు. నష్టమేమీ లేదు. ఏ, నీ అబ్బా డబ్బేమైనా ఎస్టేట్ రాసి ఇస్తున్నాడా కూర్చొని తినడానికి? ఇలా పనికిమాలిన వెధవలా తయారైతే రేపు పొద్దున ఏం ఉద్యోగం వస్తుంది? ఆఖరికి గుమస్తా ఉద్యోగానికి కూడా ఐఏఎస్ లెవెల్లో తెలివి ఉందా అని పరీక్షలు పెడుతున్నారు. శ్రీహరి సునంద మీద విరుచుకుపడ్డాడు. వెధవ గుమస్తా ఉద్యోగం చేసుకునే కర్మ ఏంటాడికి? చూస్తుండండి, ఏ టీవీ ఛానల్లోనూ హీరో అయిపోతాడు. వాడికేంటి, వాడి జాతకంలో రాజభోగం అని రాసుంది. సునంద ఎర్రగా, బొద్దుగా, ముద్దుగా మురిసిపోతున్న కొడుకు వంక మురిపెంగా చూస్తూ అంది. శ్రీహరికి తన అనవసరంగా టెన్షన్ పడిపోయి జయంతిని, సునందని టెన్షన్ పెడుతున్నానేమో అన్న అనుమానం వచ్చింది. అవును, లెక్కలు రాకపోతేనే, లెక్కల్లో ఫెయిల్ అయితేనే, అసలు చదువు రాకపోతేనే ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఎవరి అదృష్టం ఎక్కడుందో. వైట్ ఎలిఫెంట్ అని అందరూ హేళన చేసిన శంకరం ఇప్పుడు గొప్పవాడైపోలేదు. అందరి పాత బట్టలు అడిగి పట్టుకెళ్లి కట్టుకునే పద్మ ఇప్పుడు నిజం పట్టుచీరలు కట్టుకోవటం లేదు. వరహాలరావు వదినగారు 10 నిమిషాల్లో 10 లక్షలు సంపాదించలేదు. కలిసొచ్చే కాలం వస్తే కేబీసీ నుంచి కాల్ వస్తుంది అన్నది కొత్త నానుడి. అనవసరంగా ఈ బెంగలు, భయాలు, టెన్షన్లు అనవసరం. టీవీ ఉందిగా. శ్రీహరి గుండె ఒక్కసారిగా దూది పింజిలా తేలికైపోయింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.